హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ సంసారం ఒక సాగరం 33వ భాగం చదువుకుందాము. నిజంగా అమ్మ ఉంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి చూసి చాలా ఆనందించేది అని నవ్వుతూ చెప్పాడు జగపతి. అవునరా, ఎంతసేపు మనం చాలా గొప్పగా సంపాదించి సుఖపడాలని, మన బిడ్డలను చూడాలని ఎంతో ఆశపడేది. ఇంతలో పని మనిషి కొడుకు వచ్చాడు. బాబుగారు, అమ్మగారు మిమ్మల్ని తొందరగా రమ్మన్నారని చెప్పి వెళ్ళాడు. జగపతి, శేషగిరి ఇద్దరూ కూడా వెళ్ళారు ఇంటికి బైక్ మీద. ఇంటికి వెళ్ళడమే జాహ్నవి కూడా నెల తప్పిందన్న విషయాన్ని ఆనందంగా చెప్పింది సావిత్రి. చాలా ఆనందంగా చూశాడు జాహ్నవి వైపు. జాహ్నవి మామూలుగా చూసింది. ఏం చెయ్యాలో ఏమిటో మరి నాకేమీ తెలియదు, కడుపులో బిడ్డ ఉంటే ఎలా, అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి అంటూ బాధగా ఆలోచిస్తూ ఒక రకమైన కంగారు భావంతో ఉంది జాహ్నవి. అవన్నీ జగపతికి చెప్పి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంది. తీపి తీసుకొచ్చి సావిత్రి పెట్టింది అందరికీ. అదీ కాక అంజమ్మక్కకు వైద్యం చేయించాలని రోజు తీసుకురమ్మన్నారని చెప్పి అన్నీ వివరంగా చెప్పింది సావిత్రి. అవునా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శేషగిరి. చాలా మంచిదయ్యింది, సమయానికి వెళ్ళారా అన్నాడు జగపతి. ఆ మాట కూడా వచ్చింది జాహ్నవి నోటి వెంటే. ఆ తర్వాత నాకు ఆ వైద్య విధానాలు తెలుసు కాబట్టి వెంటనే తీసుకువెళ్ళాను. మేము చూపించుకునే హాస్పిటల్స్ దగ్గర అని నవ్వుతూ చెప్పింది సావిత్రి. చాలా సంతోషంగా ఉంది నా మనసుకు. దేవుడి దయ వల్ల ఇద్దరికి 12 పిల్లలు పుడితే అంతే చాలు అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించింది అంజమ్మ. ఎప్పుడు దేవుణ్ణి మనసులో తలుచుకోనైనా తలుచుకోదు. సావిత్రి పూజలన్నీ చూసి తను అలవాటు చేసుకుంది. రాత్రి భోజనాలు అయిన తర్వాత జగపతి వాళ్ళకి ఇచ్చిన రూమ్లోకి పడుకోవడానికి వెళ్ళారు జగపతి, జాహ్నవి బొంగమూత పెట్టుకుని అలాగే కూర్చుంది. ఏంటి అమ్మాయి గారు, అమ్మ కాబోతున్నారు కదా, ఎందుకు నీ కలక, చిన్నవి పిల్లవి కాదుకా ఇంకా అన్నాడు నవ్వుతూ జగపతి. ఎందుకు అలా ఉన్నావు అంటే జాను బుగ్గ పట్టుకుని అడిగాడు జగపతి. నాకేం తెలుసు, కడుపులో బిడ్డ ఉన్నాడని నాకు చెప్పాలి కదా అన్నది జాహ్నవి. బాగుంది, ఆ విషయం ఎవరికి తెలుస్తుంది, దేవుడికే తెలియాలి అన్నాడు నవ్వుతూ జగపతి. మరి నాకు పరీక్ష చేసిన డాక్టర్కు తెలిసిందిగా, మీకు తెలియదా అన్నది జాహ్నవి వైపు చూసి జాహ్నవి వైపు చూసి నవ్వాడు జగపతి. నాకలా తెలుస్తుంది అన్నాడు జగపతి నవ్వుతూ. జాహ్నవి జగపతిలో తనకు పరీక్ష చేసిన విధానాన్ని చెప్పి తన అనుమానాన్ని అడిగింది. ఇంతవరకు ఇలాంటి అనుమానం ఎవరికి కలిగి ఉండదు, ఎవరికైనా చెబితే నవ్వుతారు అంటూ నవ్వుతూ ఉన్నాడు జగపతి. నాకంటే తెలియదు, మీకు అన్నీ తెలుసు కదా, నాలో కలిసిపోవాలంటూ ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు మీకు ముందే ఎందుకు తెలియకుండా ఉంటుంది, నాకంటే తెలియదు కానీ అంటున్న జాహ్నవి ప్రశ్నకు సమాధానం ఏది, ఎక్కడ వెతుకుదాము అంటూ నవ్వేశాడు జగపతి. డాక్టర్ గారికి తెలిసిందిగా, మరి పరీక్ష చేయగానే అయ్యో రామా అంటే నీ ఉద్దేశం అంటూ ఇక ఆ విషయాన్ని ఆలోచించలేక నవ్వుతానే ఉన్నాడు జగపతి. కొంట పిల్లవి, నీ ప్రశ్నకు నువ్వే రాబోయే ముందు కాలంలో నవ్వుతావు తెలుసా అంటూ నవ్వుతూ జగపతి. అది ఎవరికి తెలియదు, కొన్ని రోజుల తర్వాత నీకే తెలుస్తుంది, లోపల బిడ్డ కదిలినా తెలుస్తుంది, అన్నీ నీకే అర్థమవుతూ ఉంటాయి. నీకేది ఇష్టమైతే అది నన్ను అడుగు, నేను తెచ్చి పెడతాను, తిందువు కానీ. ఇష్టాలు, కష్టాలు, నొప్పులు, ఆనందం అన్నీ తల్లికే తెలుస్తాయి. బిడ్డ కడుపులో ఉన్నంత వరకు ఆపై బాధ్యతలు నేను కూడా చూడాలి అన్నాడు నవ్వుతూ జగపతి. లోపల విషయాలు నాకు తెలిసే అవకాశాలు ఉండవు పిచ్చి పిల్ల అన్నాడు నవ్వుతూ జగపతి. జాహ్నవి సుకుమారమైన పొట్టను చిన్నగా నిమురుతూ, మా అమ్మ పుడితే బాగుండు అన్నాడు మనస్ఫూర్తిగా జగపతి. అలా మీరంటే చనిపోయిన అత్తయ్య ఎలా వస్తుంది అన్నది ఆశ్చర్యంగా జాహ్నవి. నీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడుకోపోవడమే మంచిది, సమాధానాలు వెతకాలంటే నాకు తెలియడం లేదు అని అనుకున్నాడు జగపతి. నాకు ఒక అనుమానంగా ఉంది అన్నది జాను. చెప్పు బుజ్జి బంగారం, ఇందాకడ వచ్చిన అనుమానాలు లాంటివి కాదు కదా అన్నాడు నవ్వుతూ జగపతి. అవును, కడుపులో ఉన్న బిడ్డకు ఊపిరి ఎలా అందుతుంది, అన్నం ఎలా తింటుంది, ఇక మిగిలినవి అంటూ చిటికెన వేలు 2 వేలు చూపించింది. అదే భగవంతుడి లీలా విధానం. తల్లి పొట్టలో అన్నీ అమరుస్తాడు బిడ్డకు. తల్లి శ్వాసలోనే బిడ్డ శ్వాస. తల్లి తీసుకునే ఆహారంలో బిడ్డకు ఆహారాన్ని ఇస్తాడు.
అని పెద్దవాళ్ళు చెప్పుకుంటే విన్నాను. నాకు పెద్దగా తెలియదు అన్నాడు జగపతి. మీరు నాకన్నా పెద్ద కదా, మీకు అన్నీ తెలియాలి కదా అన్నది జాహ్నవి కోపంగా. పెద్దవాళ్ళైనంత మాత్రాన ఏదీ తెలియదు. రేపు నువ్వు ఒక బిడ్డని కన్నాక నీకు అన్నీ తెలుస్తాయి. చిన్నదానివే అయినా కూడా ఆడదానికి అంత శక్తి ఇచ్చాడు ఆ భగవంతుడు అంటూ నవ్వాడు జగపతి. ఇక వారిద్దరూ ఆనందంతో దగ్గరయ్యే అనుబంధంతో ఒకటయ్యారు. ఎందుకని ఈరోజు మీరు చాలా అంటున్న జాహ్నవి ప్రశ్నకు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు మామూలు అమ్మాయివి కాదు, కాబోయే తల్లివి కదా, అందుకని చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ మా అక్క 2 బిడ్డలను కన్నది కదా, అప్పుడు చెప్పుకుంటుంటే విన్నాను ఒకసారి అంటూ నవ్వాడు జగపతి. శేషగిరి జగపతి ఉదయాన్నే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి బజార్లో పచ్చి మామిడికాయలు ఉండేసరికి కొనాలి అనుకుని మొహమాట పడుతున్నాడు శేషగిరి. జగపతి వెళ్ళి మామిడికాయలు కొన్నాడు. మంచి పని చేసావురా అంటూ నవ్వాడు శేషగిరి. జాహ్నవి తాటిచేప అడిగింది. ఒక తాటికాయ గుజ్జుతో తయారు చేస్తారు అవేగా అన్నాడు శేషగిరి. ఇక్కడ దొరుకుతాయి అంటూ ఒక షాప్కి తీసుకువెళ్ళాడు శేషగిరి. అక్కడ కొంటున్నాడు జగపతి. మామిడి తాండ్ర కూడా బాగుంటుందన్నది రాత్రి సావిత్రి అని మొహమాట పడుతూ ఉండి వాటి వైపు చూస్తున్నాడు శేషగిరి. ఒక పని చేద్దాం అన్నయ్య, ఈ మామిడి తాండ్ర కూడా తీసుకెళ్దాం, ఎవరికి ఇష్టమైతే వారు తింటారు అని నవ్వేశాడు జగపతి. మొదటి నుండి జగపతి బజార్ నుంచి ఏదో ఒకటి తేవడం, అందరికీ పెట్టడం అలవాటు ఉన్న పని కాబట్టి చాలా చక్కగా చేస్తున్నాడు. కానీ శేషగిరికి అలవాటు లేకపోవడంతో మొహమాట పడుతున్నాడు తమ్ముడి ముందు. అక్కడున్న చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్ళారు ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఇద్దరు. ఈ గుడికి చాలా ప్రత్యేకం, ఇక్కడ దండం పెట్టుకుందాం రా తమ్ముడు అని కొన్ని వస్తువులు కొబ్బరికాయ కొట్టు దగ్గర పెట్టి ప్రసాదాలు తీసుకుని వెళ్ళారు లోపలకు. చెన్నకేశవ స్వామికి అభిషేకం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆయనకు ఆయా కాలంలో దొరికే పండ్ల రసాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. శేషగిరి దండం పెట్టుకుని, జాహ్నవి చిన్నపిల్ల, ఆ అమ్మాయికి ప్రసవం సులభంగా జరగాలి తండ్రి, కాన్పు సులభంగా అవ్వాలి, సావిత్రికి కూడా ఆరోగ్యమైన బిడ్డలను ప్రసాదించాలి, మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని దండం పెట్టుకున్నాడు. జగపతి ముందుగా కాన్పు అయ్యేది వదినకే కాబట్టి ఆమెకు సులభమైన కాన్పు జరిగి తల్లి బిడ్డ క్షేమంగానే ఉండాలి. ఆ తర్వాత జాహ్నవి కూడా సులభంగా కాన్పు జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, మా కుటుంబాలని సంతోషంతో ఉంచ తండ్రి అని దండం పెట్టుకున్నాడు. ఆ కరుణాసాగరుడి అభిషేకం అత్యంత మధురంగా కనిపించింది వారికి. జగపతి అలాగే చూస్తుంటే స్వామివారి తల మీద ఉన్న గులాబీ పువ్వు కింద పడింది. తండ్రి కరుణించేవా అని మనసులో సంతోషపడ్డాడు. శేషగిరి కళ్ళు తెరిచి చూడగానే స్వామివారి నిజరూప దర్శనం అయ్యింది. సంతోషపడ్డారు ఇద్దరు. ప్రసాదాలు తీసుకుని కాయగూరలు బజార్కి వెళ్ళాలి, చింత చిగురు తీసుకోవాలన్నారు. ఇద్దరు ఒకేసారి నవ్వుకున్నారు. అయ్యో, చింత చిగురు పప్పు అడిగింది జాహ్నవి అంటూ నవ్వాడు జగపతి. నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా జాహ్నవి అని అడగగానే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేసింది. అవి కాదు, నీ మనసుకి ఏం తినాలనిపిస్తుందని మాత్రం చెప్పు అన్నాడు జగపతి నవ్వుతూ. అయితే నాకు తాటి చేప తినాలి, పచ్చి మామిడికాయ ముక్కలు తినాలంటూ తలపైకెత్తు ఆలోచించుకుని చింత చిగురు పప్పు అయితే చాలా బాగుంటుంది అని నవ్వింది. అలా భార్యలు కోరిన వస్తువులు చక్కగా తీసుకుని ఇంటికి చేరారు అన్నతమ్ములు. ఒకప్పుడు తమ పల్లెటూరులో అన్నతమ్ములు ఈనాడు కలిసి రావడమో అలా క్లాస్గా ఉండడం చూడని జాహ్నవి ఆశ్చర్యపోతూ ఆనందపడిపోయింది. సావిత్రి ఎదురు వెళ్ళి సరుకులు తీసుకుంది. అంజమ్మ అక్కడ కుర్చీలో కూర్చొని ఆనందంగా నవ్వుతూ చూస్తుంది. చింత చిగురు పప్పు కావాలంటే ఇద్దరికి, అది నేనే వండుతానన్నది అంజమ్మ నవ్వుతూ. ఎందుకు అక్క, నీకు ఆరోగ్యం బాగోలేదు, నువ్వు చెప్పు ఎలా చేయాలో నేను చేస్తానన్నది జాహ్నవి నవ్వుతూ. లేదురా, మీ కడుపులో ఉన్న బిడ్డలకు కమ్మని ఆహారమైన నేను పెట్టగలిగే తల్లిని కావాలి కదా అన్నదే అంజమ్మ సంతోషంగా. అలాగే అక్క, మీకు కావాల్సినవన్నీ ఇక్కడ బల్ల మీద పెడతాను, కుర్చీ వేసుకుని చక్కగా వండండి అలసిపోకుండా అన్నది సావిత్రి నవ్వుతూ. నిజమే, ఏ పని చేయలేకపోయినా కూడా మనసు ప్రశాంతంగా ఉండదు. తన పని అంటూ ఇంట్లో ఏదో ఒకటి ఉండడం, ఆ పని అందరూ మెచ్చుకోవడం వల్ల కూడా మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మరి అందువల్ల పనిని అప్పగించింది సావిత్రి. వంట మనిషి సుబ్బమ్మ పూరీలు కూర చేసాను, అందరికీ టిఫిన్లు పెట్టేయండి అమ్మా అన్నది.
అబ్బా పూరీలు నాకు ఇష్టమని చేయమన్నాను, అందులో బంగాళదుంప కూర ఉల్లిపాయలు వేసి గుజ్జులా చేస్తే నాకు చాలా ఇష్టం, కూర చాలా తినేస్తానంటూ నవ్వుతుంది జాహ్నవి. ఇద్దరికి ఇష్టాలు కూడా ఒకేలాగా ఉంటున్నాయని పూరీలందరికీ ఇచ్చింది సావిత్రి. జాహ్నవి ముందే ప్లేట్ తెచ్చుకొని చక్కగా కూర్చొని తింటూ ఉంది. జగపతి చూసి తెగ నవ్వేశాడు. కాస్త చిన్నగా తిను, ఎవరు ఎత్తుకుపోరంటూ. అంజమ్మ జాహ్నవితో ఒక పక్కకు వెళ్ళి తిను, ఇలా ఎదురుగా కూర్చుని తినకు అందరి ముందు అని, అలా తినకూడదని చెప్పింది. ఒకప్పుడు జాహ్నవిని ఎన్నో హింస పెట్టాలి అనుకున్న అంజమ్మ మనసు అంత స్వచ్ఛంగా మారిపోయింది. ఎందుకక్క వీళ్ళందరూ తింటున్నారు కదా, ఇంకా నాకు దిష్టి ఎవరు పెడతారంటూ నవ్వింది జాహ్నవి. సావిత్రి నవ్వుతూ ముందు 3 తిను అంతే, తర్వాత అరిగాక మళ్ళీ తీసుకో జాహ్నవి, అలా ఒకేసారి తింటే వాంతి అవుతుందని చెప్పింది. అలాగే మరి నాకు తర్వాత మళ్ళీ 3 కావాలి సరేనా అన్నది జాను. తప్పకుండా నీకు రెడీ చేయించి పెడతానన్నది సావిత్రి. అలా ఎంతో సంతోషంగా తిన్నది. తర్వాత అంజమ్మ పాయసం చేసి ఉంచింది. అందరూ తలా కాస్త తిన్నారు. అది నచ్చలేదు జాహ్నవికి. అక్క మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, మర్చిపోకూడదు, రెడీ అవ్వండి అని చెప్పింది సావిత్రి. కాఫీ పనులన్నీ ముగిసాక శేషగిరి ఆమెను తీసుకుని వెళ్ళాడు హాస్పిటల్కి. హాస్పిటల్లో వైద్యం చేస్తున్నప్పుడు ఆ ఒక్క రకంగా అనిపించి అంజమ్మ కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి. అది ఒళ్ళంతా ఒక రకంగా ఏవో కుట్టినట్లు అనిపిస్తుంది, కదలకూడదు కదా, అందుకని పేషెంట్కి బాధగా ఉంటుంది అని చెప్పింది అక్కడ వైద్యం చేస్తున్న అమ్మాయి. అంజమ్మకు కొన్ని వస్తువులతో శరీరం మొత్తం ప్యాక్ చేసి అరిటాకులు కప్పి వెళ్ళిపోయారు. శేషగిరి అక్కడే ఉండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. భర్త మంచి మనసు అతని మాటల్లో బయటపడుతూ ఉంటే ఆనందంగా మనసులో అనుకుంటూ ఉంది, కదలకూడదు, మాట్లాడకూడదు మరి, అందుకే అలా ఉండిపోయింది అంజమ్మ. మొత్తానికి తోడుకోడలు ఇద్దరూ నీళ్ళు పోసుకున్నారు చక్కగా అంటూ సుబ్బమ్మ నవ్వుతూ మాట్లాడింది. పాపం మంజమ్మ గారికి పిల్లలు లేకపోయేసరికి బాధగా ఉంటుంది కదమ్మా అన్నది సుబ్బమ్మ. అలా ఏమీ మాట్లాడుకు సుబ్బమ్మ, ఎప్పుడు కూడా అక్క వింటే బాధపడతారు, నాకు పుట్టే పిల్లలు జాహ్నవికి పుట్టే పిల్లలు ఆమె పిల్లలే కదా అన్నది సావిత్రి నవ్వుతూ. అవునమ్మా అవును, నువ్వెంతో మంచిదానివని అందరూ చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నాను కానీ నీ మనసు ఇంత స్వచ్ఛమైనది అని ఇప్పుడే తెలుస్తుందమ్మా అన్నది సుబ్బమ్మ. అంటున్న ఆమె కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. ఏంటి సుబ్బమ్మ, ఏదైనా ఆలోచన ఉందా నీ మనసులో అన్నది సావిత్రి. ఏమీ లేదమ్మా, పిల్లలు పుట్టని గొడ్రాలని అని కూడా అందరూ కూడా పనిలోకి రానివ్వలేదు నన్ను. పసిపిల్లలు ఉన్న ఇళ్లల్లో, గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లల్లోకి అస్సలు అడుగు పెట్టనివ్వలేదు. నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కాస్త పనిచ్చి తిండి దొరికేలాగా చేశారు మీ మంచి మనసుతో అంటూ బాధపడింది సుబ్బమ్మ. ఇటువంటివి నాకు నమ్మకం లేదు, తప్పకుండా రావాలి నువ్వు అని చెప్పడం ఆ రోజు నాకు మీ మనసు అర్థమైంది అన్నది సుబ్బమ్మ బాధపడుతూ. ఎందుకు నీకు పిల్లలు లేరు అన్నది జాహ్నవి అమాయకంగా. తప్పు అలా అడక్కమ్మ అన్నది సావిత్రి. అడిగితే తప్పేముంది అమ్మ, పసిపిల్లల మనస్తత్వం ఉన్న పిల్ల, ఆ పిల్లని చూస్తూ ఉంటే ఇటువంటి కూతురు నాకు లేదని బాధపడుతున్నాను అన్నది సుబ్బమ్మ. అయితే నిన్ను అమ్మ అని పిలుస్తాను నేను అన్నది జాహ్నవి. నన్ను అమ్మ అని పిలుస్తావా తల్లి అంటూ ఆమె సంతోషంతో ఉద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకుంది. అవునమ్మా, అమ్మ అనే పిలుస్తాను, మా అమ్మ ఊర్లో ఉంది కదా, మా అమ్మ కూడా చాలా మంచిదంటూ బాధగా చెప్పింది జాహ్నవి. కల్లా కపటం లేని జాహ్నవి తన తోటికోడలు అయినందుకు ఎంతో సంతోషపడింది సావిత్రి జాహ్నవిని దగ్గర కూర్చోపెట్టుకుని అలా మాట్లాడకూడదు, ఇలా కూర్చోకూడదు, అలా నవ్వకూడదు అంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా నేర్పిస్తూ ఉంది. నేను చాలా మారానక్క, ఇంకా ఇదివరకు అసలు తెలియదు నాకు చాలా విషయాలు సుగుణమ్మ పెద్దమ్మ చెప్పింది. అంతకుముందు నాకు గౌరమ్మ పెద్దమ్మ పెద్దనాన్న అమ్మ చెప్పేవాళ్ళు, ఇప్పుడు నాకు చాలా తెలుస్తున్నాయి అక్క సంగతులు అని చెప్పింది జాహ్నవి. గలగల మాట్లాడుతున్న జాహ్నవి వైపు చూసి అబ్బా ఇటువంటి అమ్మాయి పుడితే బాగుండని మనస్ఫూర్తిగా అనుకుంది సావిత్రి వైపు చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావక్క అన్నది జాహ్నవి నవ్వుతూ. నాకు నీ చీర చాలా నచ్చింది అన్నది నవ్వుతూ. బట్టలు కొత్త అతను వస్తాడు, చాలా చీరలు తెస్తాడు, మీకు నచ్చిన చీరలు తీసుకుందో కానీ సరేనా అన్నది సావిత్రి నవ్వుతూ. ఆశ్రమంలో అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో అని మధ్యలో వెళ్ళి తెలుసుకొని మంచి చెడ్డ చెప్పి వచ్చింది సావిత్రి. తన పరిస్థితిని వివరించింది. అన్నీ దగ్గరుండి చూసుకునే వాళ్ళకు జాగ్రత్తలు అప్పగించింది. జగపతి రైస్ మిల్కి వెళ్ళి పనులు చేస్తూ ఉన్నాడు.
గానుగ దగ్గర నూనె కోసం చాలామంది వచ్చేసరికి తను కూడా పని చేయడం మొదలుపెట్టాడు. హోల్సేల్గా తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తుండడంతో చాలా వర్క్ ఉంటుంది అక్కడ కూడా. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నాడు అన్నయ్య. అందుకే కానీ పచారి కొట్టు చూసుకోవడమే తనకిష్టం. తన కొట్టు ఇంకెంతో ప్రా పెద్దది చెయ్యాలన్నది అతని ఉద్దేశం. ఆ మాట చెప్పాడు శేషగిరి అడిగినప్పుడు జగపతి. మంచి విషయం అంటూ నవ్వాడు శేషగిరి. అంజమ్మ హాస్పిటల్ నుండి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టాడు. ఉడికిన పప్పు, చింత చిగురు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, తాలింపు దినుసులు, నూనె అన్నీ రెడీగా ఉండేసరికి అంజమ్మ అక్కడికి వచ్చి స్టవ్ మీద చక్కగా పప్పు నూనెతో తాలింపు వేసింది. తాలింపు వేయాక ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు వేసి అవి వేగాక శుభ్రం చేసుకుని ఉంచుకున్న చింత చిగురు వేసి సన్న మంట మీద వేపుతూ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసింది. ఆ తర్వాత పొడి పొడిగా ఉడికించి ఉంచుకున్న పప్పు వేసి సన్న మంట మీద వేయించింది. దించే ముందు వెల్లుల్లి కారం 1/2 స్పూన్ చల్లింది. చాలా రుచిగా తయారైంది చింత చిగురు పప్పు. అంజమ్మ వంట బాగా చేస్తుంది అని అందరికీ తెలుసు. పప్పు రుచి చూసి అబ్బా చాలా బాగుంది అక్క అన్నది జాహ్నవి. సావిత్రి కూడా భలే రుచిగా ఉంది అక్క, నీకు వంట బాగా వచ్చు అంటూ మెచ్చుకున్నారు ఇద్దరు. భోజనానికి వచ్చే ముందు కొన్ని చేప ముక్కలు తెచ్చుకుని ఎర్రగా వేయించుకుని ఇచ్చాడు శేషగిరి. అమ్మో ఆ వాసన నాకు పడదు ఇదివరకు, కానీ ఇప్పుడు తినాలని ఉంది. ఎందుకు అన్నది జాహ్నవి అయోమయంగా. కడుపులో ఉన్న వాళ్ళకి నచ్చినట్టుంది జాహ్నవి అంటూ నవ్వింది అంజమ్మ. ఆ వాసన నాకు గిట్టడం లేదన్నది సావిత్రి నవ్వుతూ. సుబ్బమ్మ నవ్వుతూ చెప్పింది, కడుపుతో ఉంటే అంతేనంటమ్మ, కొందరికి ఇష్టమైనది కష్టంగా, కష్టమైనది ఇష్టంగా మారిపోతుందంట, తెలుస్తూనే ఉందిగా అంటూ నవ్వాడు జగపతి. జాహ్నవి చింత చిగురు పప్పులో చేప ముక్కలు నంచుకుని తింటుంటే చూసి నీ కడుపులో పెరుగుతుంది మా అమ్మ కాబోలు అనుకున్నాడు నవ్వుతూ జగపతి. అందరూ ముచ్చటగా నవ్వుతూ భోజనాలు ముగించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్.